దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 5వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. 30 రోజులు అయిపోయినాయి మనం ఉపవాసాలుండి. మార్చి 5ని పసుపు బుధవారం, ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, మనమందరము మరి దేవుని యొక్క మహాకృపను బట్టి పర్వానియా ప్రాంతంలో ఈ ఆరాధనలు, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలు మరి ప్రతి శుక్రవారం గంటకి జరుగుతాయి. ఈస్టర్ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన కూడా మరి ప్రతి గంటకి జరుగుతాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, వాక్యం నేర్చుకుందాం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, పూర్తి వచనము ఈ విధంగా ఉంది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకి ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. ఇది వాక్యము, వాగ్దానం. ఓకేనా? దీనికి మనము ఒక్కసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ 2 పీటర్ చాప్టర్ 1 వర్సెస్ 19, బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ అనుభవము వలన. చూసారా, అనుభవంతో చెప్పే వాక్యాలు, చదివి చెప్పే వాక్యాలు, కాపీ కొట్టి వైపే వాక్యాలు ఎన్నో ఉంటాయి కదా. నా జీవితంలో అనుభవంతో నేను మీకు నేర్పిస్తున్న ఈ వాక్యాలు అని అక్కడ పేతురు గారు రాస్తూ, we have even greater confidence in the message proclaimed by the prophets. అంటే ఆ ప్రవక్తలు చెప్పిన వాక్యము స్థిరమైన వాక్యమని తెలుగులో ప్రవచనం. ద మెసేజ్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ద ప్రాఫిటిక్ మెసేజ్ అంటే నీకు ముందుగానే దేవుడు ప్రతిదీ తెలియపరుస్తాడు. దేవుడు తెలియపరచకుండా ఏది కూడా చేయడు. ప్రభునందు ప్రియులరా, కనుక యు మస్ట్ పే క్లోజ్ అటెన్షన్ టు వాట్ దే రోట్. అంటే వారు రాసిన దానికి నీవు అంత జాగ్రత్తగా పే క్లోజ్ అటెన్షన్. అంటే అటెన్షన్ అంటే నీవు జాగ్రత్త కలిగిన వాడవై, అంటే సిద్ధపడిన వాడవై, ఆ యొక్క భావము ఎరిగిన వాడవై, ఆ చిన్న సంఘటన కూడా గ్రహించిన వాడవై. ఏ రోజునైతే నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో, కనుక ఫర్ దేర్ వర్డ్స్ ఆర్ లైక్ ఏ ల్యాంప్ షైనింగ్ ఇన్ ద డార్క్ ప్లేస్. అంటే వారు రాసిన ప్రతి మాట చీకటి గల ప్రతి చోటుని కూడా వెలిగించే దీపం. అందుకనే భక్తుడైన దావీదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దీపము వెలిగించి మంచం కింద కొంచెం, నా వాక్యము వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే ప్రభునందు ప్రియులరా, చీకటి గల ప్రతి చోటు, గడాంధకారమైన లోయలో నేను సంచరించిన ఎటువంటి అపాయమునకు, అంటే ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద డెత్, షాడో ఆఫ్ ద డెత్. అంటే అర్థం ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, ఆ నీ హృదయములో ఉన్న ప్రతి చీకటిని కూడా వెలుగుతో నింపాలి. ప్రతి ఆలోచన కూడా వెలుగుతో ఉండాలి. వెలుగులో నడిచినట్లు ఉండాలి, వెలిగింపబడినట్లు ఉండాలి. ఒక్క కొవ్వొత్తి వెలిగితే చాలండి. ఎన్ని కొవ్వొత్తులైనా నీ ద్వారా అనేక మంది వెలిగించబడి. ఇంకా ఏం చెప్తున్నాడు? అంటిల్ ద డే డాన్స్, అంటే ఆ యొక్క ప్రభునందు ప్రియులరా, ఆ చీకటి మొత్తము ఏమవుతుందో తెలుసా? అండ్ క్రైస్ట్ ఈస్ ద మార్నింగ్ స్టార్ షైన్స్ ఇన్ యువర్ హార్ట్స్. అంటే లేలేత సూర్యోదయము, అంటే మార్నింగ్ స్టార్, ఆ యొక్క ఏమని చెప్పొచ్చు మీకు, ఉదయ నక్షత్రము. చూసారా, తెల్లవారి వేకువ చుక్క
కనుక ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ పేతురు గారు రాయాలనుకున్న భావముకి వెళ్ళే ముందు ఈ యొక్క కాన్ఫిడెంట్, ఇక్కడ టు హీడ్ అన్న వచనము ప్రొసీకో అంటే, ప్రొసీకో అంటే వాళ్ళు రాసింది టు పే అటెన్షన్ అంటే చాలా జాగ్రత్తగా కనిపెట్టిన జీవము గల దేవునితో నడుచుట బహుభయంకరము. టు గివ్ హీడ్, అమ్మో నేను ఒకవేళ ఈ నిర్ణయాన్ని బట్టి, ఈ మాటను బట్టి తప్పు చేసిన వాడిని అవుతానేమో, ఎవరైనా గాయపరిచిన వాడు. టు బి కాషియస్ అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ముందు చూస్తే కుదరదు. నీ వెనకాల ఎవడు వచ్చేస్తున్నాడు, నీ పక్కనే ఎవడు దూసుకొచ్చేస్తున్నాడు, ఇటు పక్కనే ఎవడు వస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా, ఎందుకు లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్, రియర్ మిర్రర్, ఇవన్నీ కూడా నీవు 4 దిక్కులు గమనిస్తూ ఏ విధముగా డ్రైవింగ్ చేస్తున్నావో మరి నీ జీవితంలో నీవు గమనించకుండా వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? టు డివోట్ వన్ సెల్ఫ్ అంటే తనని తాను నాజీరు చేయబడిన వాడే, ప్రత్యేకించబడిన వాడే, మొక్కుబడి చేసుకుని వాడే. ఎప్పుడైతే ఈ ప్రొసీకో అనేది వెర్బ్ అంటే క్రియ, అంటే ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ ఏమని వాళ్ళు రాశారు అంటే చాలా జాగ్రత్తగా, అంటే మనము బంగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము, మనము కొన్ని విషయాల్లో మరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తాము, పరీక్షకి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్త. జీవము గల దేవుని యొక్క సేవకుడిగా, ఒకవేళ జీవము గల దేవుని ఎరిగిన బిడ్డగా ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఆ హెబ్రూ వర్డ్ ఏమన్నారంటే క్షమా అంటే వినుట, అంటే దీని భావం ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఎంత జాగ్రత్తగా వినాలంటే, కాగా వినటం వల్ల విశ్వాసము కలుగును, అది క్రీస్తు యేసును గూర్చిన ఆ యొక్క వాక్యం వల్ల. ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళ భావము ఇంకా ఏమి రాశారంటే టు హీడ్ అంటే చాలా, అంటే మనస్సు పెట్టి చదివావంటే అది నీ మెమరీలోకి వెళ్ళిపోయి అది స్థిరముగా నిలబడిపోయేటట్లుగా, అప్పుడు ఎటువంటి పరీక్షకైనా కూడా నీవు తట్టుకొని నిలబడగలవు, నీవు జయం పొందగలవు. కనుక ఇక్కడ పూర్తిగా వాళ్ళు రాసిన పదం ఏంటంటే, అంటే ఇది ఒక ఫిలాసఫీలో కావచ్చు, ఒక ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇంకా చెప్పాలంటే ప్రభునందు ప్రేర ఇది పాసివ్ లిజనింగ్ కాదు, యాక్టివ్ లిజనింగ్. అంటే ఏదో విన్నామా కాదు, ఇది జాగ్రత్త కలిగి విని, ఎవడైనాను నా మాటలు విని వాటి యందు చేయువాడు బండ మీద తన యొక్క ఇంటిని కట్టుకొనిన వారిని పోలి ఉండును. వర్షములు కురుస్తాయి. అందుకని యేసుక్రీస్తు నేను హృదయములను అంతరింద్రియములను లక్ష్యపెట్టు దేవుడను. అందుకనే యాయీరుకి దేవుడు చెప్తాడు, వారు చెప్పిన మాటల యందు నీవు లక్ష్యం ఉంచక. మనము ఎవరి మాటల మీద లక్ష్యం ఉంచుతున్నాం? నిజంగా మనకి నచ్చే మాటల మీద ఉంచుతున్నామా? మనకి గుచ్చే అంటే నొచ్చే మాటల మీద ఉంచుతున్నామా? ఏ రోజున ద మూమెంట్ యు ఆర్ కాల్డ్ అంటు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని రాజ్యములోనికి నీవు ఏర్పరచబడినప్పుడు, ఒక సేవకుడిగా పిలువబడినప్పుడు నీ వాక్యము ఏ విధంగా ఉండాలి, నీ సాక్ష్యము ఏ విధంగా ఉండాలి, నీ మాట్లాడే విధానము ఏ విధంగా ఉండాలి, క్షణము నిన్ను నీవు పరీక్షించుకున్న వాడవే, పరిశోధించబడిన వాడవే. అంటే ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు టు పే అటెన్షన్ అంటే అర్థం ఏంటంటే, నలుగురు నిన్ను పిలుస్తున్నప్పుడు, ఒకళ్ళు నీ బాస్, 2 నీ తల్లిదండ్రులు, 3 స్నేహితులు, 4వది ఎవరో తెలియని వారు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఫస్ట్ టు యువర్ బాస్. అక్కడ నీ వాళ్ళ కంటే కూడా నీ అధికారికి నువ్వు మొట్టమొదట స్థానం ఇవ్వాలి. కనుక ఎప్పుడైతే నీవు మొట్టమొదట జీవము కలిగిన దేవునికి స్థానం ఇస్తావో, ఇక్కడ పేతురు గారు చక్కటి మాటలు రాస్తూ యేసుక్రీస్తు దాసుడు అని చెబుతూ, యేసుక్రీస్తు నీతిని బట్టి అని చెబుతూ, ఇక్కడ ఏమని కాలింగ్ రాస్తున్నాడు? మనము 4వ వచనం చూసినప్పుడు ఇక్కడ గొప్ప సాక్ష్యం పలుకుతున్నట్లు చూస్తున్నాడు. అంటే మనకు అమూల్యములు, అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. అంటే ఆ ప్రవచనము ఏంటంట, ఆ వాక్యం ఏంటంట, నీవు అమూల్యములు, అత్యధికములైన వాగ్దానముల మీద లక్ష్యం ఉంచాలి.
కానీ మనము మన జీవితంలో జరుగుతున్న దాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాం. నో 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 స్తుతించు 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 స్తుతించు. అంతా తల కింద, నన్ను 4 గంటలు ఆశీర్వదించానన్నాడు. అన్ని తల కిందల 4 గంటల దీవెన నీకు ఇచ్చానన్నాడు. అన్ని తల కిందులైపోయినాయి. కానీ నేను నమ్మింది దేవుణ్ణి, లక్ష్యం ఉంచవలసింది దేవుని. ద ట్రూత్ ఈజ్ గాడ్. అంటే దేవుడు చెప్పింది నిజము అని నువ్వు నమ్మినప్పుడు మొత్తము జరుగుతుందంత అబద్ధము అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. ఎలా జరుగుతుంది? అందరూ అన్ని విధాలుగా దేవుడు నేను పరీక్షిస్తాడు. అయితే ఆ వాక్యము నీలో సాక్ష్యము కావాలి అంటే ఆ వాగ్దానమును నీవు నమ్మి తీరాలి. ఆ యొక్క వాగ్దానము కోసము నీవు నిలబడి ఎదురు చూస్తూ ఉండాలి, నీలో దేవుడు మాట్లాడేంత వరకు కూడా. కనుక ఇక్కడ లోకమందున్న దురాశను అనుసరించటం వలన ఆ వాగ్దానము మనకి పొందుకోలేకపోతున్నాము, భ్రష్టత్వమునకు అప్పగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఆ జాగ్రత్త ఏ విధంగా ఉండాలంట? పూర్ణ జాగ్రత్త కలవారై. చూసారా? అంటే ద స్టేజెస్, అంటే యు మస్ట్ బి వెరీ 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 కాషియస్. ఏ విధంగా తెలుసా? మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, ఇంత చక్కగా జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము. ఇది సహనము లేకుండా నీవు ఏమి చేసిన యత్నం. సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ అమర్చుకొనుడి. ఎప్పుడైతే దయ లేకుండా, ప్రేమ లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు. నువ్వు క్షమించు, నువ్వు క్షమించబడతావు. నువ్వు దీవించు, నువ్వు దీవించబడతావు. నీవు ఇవ్వు, నీకు ఇవ్వబడుతుంది. నీవు అడుగు, నీకు ఇవ్వబడుతుంది. వెతుకు, దొరుకుతుంది. అంటే ప్రతి విషయములో కూడా the moment you are called to the service of God, the God is making you. ఎవరు పాడని గీతమును, అంటే దేవుడు నీ జీవితమును ఒక నూతన గీతముగా అనేక మందికి నీ సాక్ష్యము, నీ అనుభవములో దేవుడు రుచి చూపించాలని. కాబట్టి సోమరులు నిష్ఫలులైన వాళ్ళు చేసినట్లు చేయకుండా, ఏ రోజునైతే నీవు దూరదృష్టి కలిగి ఉంటావో, గ్రుడ్డివాడిగా ఇక్కడ తడుములాడుకునేవాడు కాకుండా ఆ ఉదయ నక్షత్రం కొరకు ఎదురు చూచేవాడిగా ఉంటావో. కాబట్టి ప్రభువునందు ప్రియుల ఎప్పుడైతే ఉంటావో నువ్వు తొట్టిలో ఏమేమి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ దేవుని రాజ్యములో నీకు సమృద్ధిగా ప్రవేశము దొరుకుతుంది. కనుక 12వ వచనంలో మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉండాలి అని చెప్పి, అంటే స్థిరపరచబడ్డం అంటే ఏంటి? నువ్వు దానికోసం నిలబడిపోవాలి. 100 అయిపోయినాయి, 106 అయిపోయినాయి, 100 మంది వదిలిపెట్టేని, ఒంటరి వాడు అయిపోయినాయి, ఏమన్నా కానీ. అందుకే ఇక్కడ పేతురు చెప్తూ ఎన్నోసార్లు నేను అందుకే అటు ఇటు వెళ్ళట్లేదు. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు, అంటే తన జీవితంలో దేవుడు ఎన్ని దినాలు పెట్టాడో తెలీదు. కనుక మిమ్మును రేపుట మీకు చెప్పుట, నేను వాక్యం ఎందుకు ఎంచుకుంటున్నాను? మీకు చెప్పుటకు. ఇట్ ఈస్ ట్రూ టు మై నాలెడ్జ్ గాడ్ హ్యాస్ డన్ మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. కనుక నేను చనిపోయినా కూడా ద సీడ్ షుడ్ కంటిన్యూ. కనుక చమత్కార కథలను బట్టి కాక ఆయన శక్తిని బట్టి. అందుకే పౌలు చెప్తాడు, దేవుని యొక్క శక్తిని బట్టి ఆధారం చేసుకొని. ఇక్కడ ప్రభువునందు ప్రియులారా ఏమని చెప్తున్నామంటే, మేము కన్నులారా చూచి, యోహాన్ గారు చెప్తారు మేము కన్నులారా చూచి, పౌలు చెప్తాడు ఆ దర్శనము నేను కన్నులారా చూచి, మోషే చెప్తాడు పరలోక దర్శనము నేను కన్నులారా చూచి. కనుక ప్రభువునందు ప్రియులారా ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న శబ్దము నేను మహిమ నుండి విన్నాను. కనుక అంటే ద ఎక్స్పీరియన్స్ అట్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ఆ రూపాంతర కొండ మీద అనుభవము. ఇక్కడ పేతురు గారు రాస్తూ ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిని.
కాబట్టి ఎంతకంటే స్థిరమైన ద గ్రేట్ కాన్ఫిడెంట్లీ వీ హ్యావ్ టు సే విత్ కాన్ఫిడెన్స్ ద క్రైస్ట్ జీసస్ ఈజ్ అవర్ లార్డ్, నథింగ్ కెన్ అపార్ట్ ఫ్రమ్ మీ. అంటే ఆయన నుండి నన్ను ఏది దూరము చేయదు అని నువ్వు చెప్పే విధముగా, ఏ విధముగా పౌలు చెప్తాడో, ఈ శ్రమలు ఏ పాటివి నన్ను దేవుడు దూరం చేయడానికి, ఈ కష్టాలు ఏ పాటివి, ఈ నిందలు ఏ పాటివి, ఈ సమస్యలు ఏ పాటివి, వీళ్ళే పాటి వాళ్ళు, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు. దేవుడు నా యందు ఉండగా మరణించే శరీరము కోసము కాక జీవము కలిగిన దేవుని పిలుపు కొరకు, ఈ లోక ప్రేమల కోసం కాక శాశ్వతమైన దేవుని ప్రేమ కోసము అని ఇక్కడ ఎంత తన ఊహను బట్టి లేఖనములు ఏ ప్రవచనము పుట్టలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన దేవుని చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలకబడిన వాక్యం మనకుంటుండగా నమ్మగలవా? నేను నమ్మి ఈ వాక్యము సత్యమని మీకు ప్రకటిస్తున్న నా జీవిత అనుభవాలు, నా దేవుడు గొప్పోడా, నా దేవుడు గొప్పోడో, నా దేవుడు గొప్పోడో, సురేష్ దేవుడు గొప్పోడు. నీవు నాకులాగా నమ్ము, ఒక వాగ్దానాన్ని పట్టుకో, ఆ వాగ్దానం కోసం నిలబడు. వాగ్దానం చేసి నన్ను పిలచిన వాడా, చేయి విడువకు ఊపిరాగే వరకు, నా చేయి విడువకు ఊపిరాగే వరకు, ఎడారులను నదులుగా చేయువాడవు, నదులను రహదారులుగా మార్చువాడవు, నీకే తెలియను నేను వెళ్ళు మార్గము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, నీకు ఇష్టమైనదిగా, అంగీకారంగా మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు నడిపించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అని నజరుడైన యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించు.